సున్నుండలకి కావాల్సింది మినపప్పు, బెల్లం, సున్నుండలు, బెల్లం పొడి, నెయ్యి. ఇప్పుడు మినపప్పుని ఇలా వేసుకొని బాణీలో సిమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాలు అలా వేపుతూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఆపేసి మనం మిక్సీ చేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ మళ్ళీ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా. ఇప్పుడు ఆపేసి మనం మిక్సీ అయినా లేకపోతే మిల్లు అయినా పట్టించుకోవచ్చు. ఫ్రెండ్స్, మన సున్నుండలు మిల్లి పట్టించుకోకముందే ఒక చిన్న కప్పు బియ్యంని వేయించుకొని వేసుకుంటే గొంతుకి నాలుకకి అంటుకోకుండా సున్నుండలు బాగా వస్తాయి. మనం వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్, వేయించుకున్నవి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లగా అయ్యాక ఎక్కువ క్వాంటిటీ అయితే మిల్లు పట్టించుకోవాలి, తక్కువ క్వాంటిటీ అయితే మిక్సీలో ఆడించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నిన్న మిల్లు నుంచి ఆడించుకొని వచ్చాం సున్నిపిండి. ఇందులో ఇప్పుడు కేజీ సున్నిపిండికి కేజీ బెల్లం పౌడర్ అండి ఇది. నెయ్యి 1/2 కేజీ. ఇలా చేసుకొని ఇప్పుడు మనం ఉండలు చుట్టుకోవాలి. బాగా కలుపుకొని ఉండలు చుట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక మనం నెయ్యి, బెల్లం పొడి, అన్ని యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. వీడియోలో మర్చిపోయిన చూపించడం. అన్నీ వేసుకున్నాక ఇలాగ నెయ్యి అది బాగా కలుపుకొని ఇప్పుడు ఉండలు చుట్టుకోవడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, బెల్లం సున్నుండలు రెడీ అయిపోయి పిల్లలకి ఎంతో బలము అండ్ టేస్టీ